సర్వశక్తిమంతుడా, మీ నామమునకు స్తోత్రాలు, మీ నామమునకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, ఈరోజు ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారి మీద మీ కృపను, మీ యొక్క కనికరమును, మీ యొక్క ప్రేమను, మీ యొక్క వాత్సల్యమును, మీ యొక్క దయను మీరు చూపిస్తూ రండి నాయన. మీ కరుణ కటాక్షముల చేత నా తండ్రి మీరు వారిని ఆశీర్వదించి, దీవించి, హెచ్చింపజేసి గణపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, ఎవరెవరైతే నా తండ్రి కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, శ్రమలలో నలిగిపోతున్నారో నాయన, వారందరినీ కూడా వాటి నుంచి మీరు విడిపించండి నాయన. తండ్రి, ఎవరెవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రభువా, మీ యొక్క కృప కలిగినటువంటి హస్తమును చాపి ప్రభువా, ఇదిగో ప్రభువా, వారి తల మొదలుకొని అరికాల వరకు ప్రభువా, మీ గాయపడినటువంటి హస్తమును చాపి మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. సంపూర్ణమైనటువంటి బలమును, సంపూర్ణమైనటువంటి శక్తిని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, సంపూర్ణమైనటువంటి విడుదలను మీరు వీరికి అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా లేమి